హలో వెల్కమ్ బ్యాక్ టు టీచర్ టెక్స్. ఈరోజు యూడైస్ డేటా క్యాప్చర్ ఫార్మేట్ DCF 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మన యూడైస్ ప్లస్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్పై క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్పై క్లిక్ చేసుకొని ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితే కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ ఆప్షన్ పైన అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 2023-24కు సంబంధించి DCF ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు పైన సెక్షన్లో అయితే ఇవ్వడం జరిగింది డేటా క్యాప్చర్ ఫార్మేట్ అని 1.12 1.23. ఇక్కడ ఇవి DCF సీరియల్ నెంబర్స్. ఒక్కొక్క సీరియల్ నెంబర్ పైన క్లిక్ చేస్తే మనకు ఫామ్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఫామ్ ఓపెన్ చేసి ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి 1.1 నుంచి 1.23 వరకు అయితే మీకు జనరల్గా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. స్కూల్ నేమ్, అదేవిధంగా మీడియం, కాన్స్టిట్యున్సీ, విలేజ్, వార్డు, మండల్ ఇట్లాంటివి అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను 1.24 to 1.36 అనే ఆప్షన్ దీన్ని అయితే నేను ఇప్పుడు సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తాను. ఇక్కడ 1.24 సెక్షన్కి సంబంధించి క్లాసెస్ ఇన్ విచ్ లాంగ్వేజెస్ ఆర్ టాట్ అని అయితే అడుగుతున్నాడు. అంటే ఇంగ్లీష్ అనేది మీరు ఎన్ని క్లాసెస్లో టీచ్ చేస్తున్నారంటే ఇక్కడ సెలెక్ట్ క్లాస్ పైన క్లిక్ చేసుకొని మనకు ఏ క్లాసులు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయైతే మనం ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసి మనకు ఓకే అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ దిస్ స్పెషల్ స్కూల్ ఫర్ CWS అని అడుగుతున్నాడు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. నెక్స్ట్ షిఫ్ట్ స్కూల్ అని అడుగుతున్నాడు, రెసిడెన్షియల్ స్కూల్ అడుగుతున్నాడు. ఆ తర్వాత మైనారిటీ మేనేజ్డ్ స్కూలు, ఇఫ్ టైపు మైనారిటీ కమ్యూనిటీ అని అయితే అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఎనీ స్కిల్ ట్రైనింగ్ అయితే అడుగుతున్నాడు, నో అని పెట్టేసేయండి. డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ ఫ్రమ్ ద నియరెస్ట్ గవర్నమెంట్ స్కూల్, ఇక్కడ మీ యొక్క ప్రైమరీ స్కూల్ నుంచి నెక్స్ట్ ఇంకొక ప్రైమరీ స్కూల్కి ఎంత డిస్టెన్స్, అదేవిధంగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీకి, సెకండరీ స్కూల్కి, హైయర్ సెకండరీ స్కూల్కి డిస్టెన్స్ ఎంత అడుగుతుంది. ఇక్కడ మీరు కిలోమీటర్లు అయితే ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వెదర్ స్కూల్ ఈజ్ అప్రోచబుల్ బై ఆల్ వెదర్ రోడ్స్, అంటే ప్రతి రైనీ సీజన్లో కానీ, వింటర్ సీజన్లో, సమ్మర్ సీజన్లో మనకు ప్రతి సీజన్లో కూడా మనకు అప్రోచబుల్ రోడ్ ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టేయండి. కొన్ని విలేజెస్కి అయితే వాగులు అట్లాంటివి ఉంటాయి, వాటికైతే నో అయితే పెట్టవచ్చు. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ డేస్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, అంటే ఇక్కడ వచ్చేసి మీరు 2022-23 విద్యా సంవత్సరంలో ఎన్ని అకాడమిక్ ఇయర్లో ఎన్ని ఇన్స్ట్రక్షనల్ డేస్ అనేది వచ్చాయంటే టోటల్ వర్కింగ్ డేస్ ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. నేనైతే కౌంట్ చేస్తే 216 అని అయితే రావడం జరిగింది. ఇది ఒక్కొక్క స్కూల్కి అయితే మండలానికి డిఫరెంట్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ కంటిన్యూ కాంప్రెసివ్ ఎవాల్యుయేషన్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, అంటే మీరు ఇక్కడ ఎస్ అని అయితే పెట్టేయండి. ఇక్కడ ఎస్ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన బటన్ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఫామ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు అంగన్వాడీ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. అంగన్వాడీ కోడ్ ఇచ్చేయండి. తర్వాత టోటల్ చిల్డ్రన్ ఇన్ అంగన్వాడీ సెంటర్స్ బాయ్స్ గర్ల్స్ వారిగా ఇచ్చేయండి. వర్క్డ్ ఇన్ అంగన్వాడీ వర్కర్ ట్రైన్డ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టేసండి. నెక్స్ట్ అంగన్వాడీలో బాలవాటిక స్టార్ట్ చేయడం గురించి అడుగుతున్నాడు. అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎన్రోల్డ్ ఇన్ ద స్కూల్. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అటెండ్ రీమీడియల్ టీచింగ్, అంటే రీమీడియల్ టీచింగ్కి ఎవరైనా అటెండ్ అయ్యారా పిల్లలు. నెక్స్ట్ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ క్లాసెస్ గురించి అడుగుతున్నాడు. ఇక్కడ ఎంత అయితే అంత నెంబర్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ అకాడమిక్ ఇన్స్పెక్షన్కి ఎన్ని అకాడమిక్ ఇన్స్పెక్షన్స్ అయితే జరిగాయి. నెక్స్ట్ CRC ఎవరు వచ్చారు, బ్లాక్ లెవెల్ ఆఫీసర్ BRC ఎవరు వచ్చారు, డిస్ట్రిక్ట్ స్టేట్ నుంచి ఎవరైనా వచ్చారా, ఇక్కడ ఎన్ని ఇన్స్పెక్షన్స్ జరిగాయి వాటిని ఇక్కడ ఈ 3 కాలమ్స్లో అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ SMC కాన్స్టిట్యూటెడ్ యాజ్ పర్ RT నామ్స్, అంటే ఎస్ అని ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని మీటింగ్స్ జరిగాయి, SMC మీటింగ్స్ కండక్ట్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, మనకి ఇక్కడ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే 22-23, ఆ 22-23లో ఎన్ని SMC మీటింగ్స్ కండక్ట్ చేసినామనేది ఇక్కడైతే ఇచ్చేయచ్చు. Cలో 1.43కి సెక్షన్కి సంబంధించి Cలో అయితే ఇక్కడ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కాన్స్టిట్యూటెడ్. నెక్స్ట్ పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఇదైతే ఎస్ పెట్టండి. PTA మీటింగ్స్ హెల్డ్ ఇన్ ద డ్యూరింగ్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, PTA మీటింగ్స్ కూడా ఇక్కడ మనం ప్రొసీడింగ్స్ ప్రకారం నిర్వహించుకున్న PTA మీటింగ్స్ ఎన్ని అయితే మనం ఇక్కడ పెట్టేసేయండి. నెక్స్ట్ PFMS అంటే ఎస్ పెట్టేయండి. మల్టీ క్లాస్ యూనిట్స్ ఎస్. ఇక్కడ క్లాసెస్ స్టార్టెడ్ టుగెదర్, అంటే ఒక సింగిల్ క్లాస్ రూమ్లో ఎన్ని క్లాసెస్ అయితే మనం నిర్వహిస్తున్నాం మనం ఇక్కడ క్లాసెస్ అయితే టిక్ చేయండి. సీరియల్ నెంబర్ 1కి వచ్చేసి మనం ఫస్ట్ సెకండ్ని కలిపి ఒక క్లాస్లో, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ని కలిపి ఒక క్లాస్లో పెట్టేస్తే మనకి ఇక్కడైతే మనం సెలెక్ట్ క్లాస్ దగ్గర క్లాస్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ ఈజ్ ద స్కూల్ పార్ట్ ఆఫ్ ఏ స్కూల్ కాంప్లెక్స్, ఎస్ఆర్ నో అయితే ఎస్ఆర్ నో ఇచ్చేయండి. స్కూల్ కాంప్లెక్స్లో ఈ యొక్క స్కూల్ అనేది ఉన్నట్టుంటే ఎస్ అని ఇచ్చేయండి. హబ్ స్కూల్ ఫర్ ద స్కూల్ కాంప్లెక్స్,
ఇది కూడా ఎస్ నో పెట్టేయండి. నెక్స్ట్ ఇఫ్ ఎస్ నంబర్ ఆఫ్ స్కూల్స్ ఇన్ ద స్కూల్ కాంప్లెక్స్, మీ యొక్క స్కూల్ కాంప్లెక్స్లో ఉంది అని పెట్టేసినట్టయితే ప్రైమరీ ఎన్ని ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇచ్చేసేయచ్చు. నెక్స్ట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద యాక్టివిటీ అండర్టేకింగ్ అని అడుగుతున్నాడు, ఇక్కడ ఎస్ నో పెట్టేసేయండి. తర్వాత స్కూల్ సర్టిఫైడ్ యాజ్ ఫిట్ ఇండియా స్కూల్. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా చూస్తూ మనం పెట్టేసవచ్చు. నెక్స్ట్ ఎండిఎం పిఎం పోషన్ కింద లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఎన్ని రోజులైతే మీరు సర్వ్ చేశారో ఇక్కడ పెట్టేయచ్చు. నెక్స్ట్ అదేవిధంగా డేస్ పర్ వీక్, డేస్ పర్ మంత్. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అని కొట్టేస్తే నెక్స్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ గురించి అడుగుతున్నాడు. అదేవిధంగా టెక్స్ట్ బుక్ టీఎల్ఎం అవైలబుల్ ఉందని అడుగుతుంది. ఇక్కడ మీరు ప్రతి చదువు ఎస్ అయితే నో అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఎఫ్ఎల్ఎన్ గురించి అడుగుతున్నాడు. పియర్ లెర్నింగ్ ఎస్ పెట్టేయండి. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఈచ్ గ్రేడ్, ప్రతి గ్రేడ్కి సరిపడంత ఇక్కడ మీకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉందని అడుగుతున్నాడు. నెక్స్ట్ మెన్షన్ ద మంత్ ఇన్ విచ్ ద యూనిఫామ్ వర్ ప్రొవైడెడ్, యూనిఫామ్ ప్రొవైడ్ చేసిన మంత్ అయితే ఇవ్వమంటున్నాడు. మంత్కి ముందు మంత్ యొక్క నెంబర్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు ప్రీ డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ కొట్టేస్తే నెక్స్ట్ ఈ ఫామ్లో వచ్చేసి కీ పర్ఫార్మర్ ఇండికేటర్స్ అయితే అడుగుతున్నాడు. టీచర్స్ ఆఫ్ ది స్కూల్ క్రియేటెడ్ టీచింగ్ ఎయిడ్స్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ఎస్ నో అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ ఇవి కూడా చూస్తూ మీరు పోర్ట్ఫోలియో కానీ గ్రూప్ వర్క్ కానీ ఇవన్నీ వర్చువల్ ల్యాబ్స్ క్లాస్ పర్ఫార్మెన్సెస్ గురించి కూడా మీరు ఇక్కడ రేటింగ్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ సెక్షన్లో ఎస్డిఎంపి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అని డెవలప్ చేశారా, ఆడిట్ కండక్ట్ చేశారా, నెక్స్ట్ సీసీటీవీ కెమెరాస్, ఎక్స్టింగ్విషర్స్. ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీటన్నిటికీ మీరు ఎస్ నో అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ విద్యా ప్రవేశ మాడ్యూల్ కానీ స్టూడెంట్ అటెండెన్స్ క్యాప్చర్డ్ ఇక్కడ మనకి ఇప్పుడైతే ఎలక్ట్రానికల్లీ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు డిఎస్సిఎఫ్ఆర్ఎస్లో స్కాన్ అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో అయితే చేయలేదు. మీరు బయోమెట్రిక్లో చేసినట్టుంటే బయోమెట్రిక్ అని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ టీచర్ అటెండెన్స్ క్యాప్చర్డ్ ఎస్ అటెండెన్స్ రిజిస్టర్, బయోమెట్రిక్ అని వేసిన వాళ్ళైతే బయోమెట్రిక్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వెదర్ ద స్కూల్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ యూత్ క్లబ్, నెక్స్ట్ ఈకో క్లబ్ ఇవన్నీ అయితే అడుగుతున్నాడు. ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ మళ్ళీ సేవ్ నెక్స్ట్ కొట్టేస్తే నెక్స్ట్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రాంట్ గురించి అయితే అడుగుతున్నాడు. గ్రాంట్స్ అండర్ సమగ్ర శిక్ష, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్ అంటే 2022-23కి సంబంధించి ఇక్కడ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ మీకు ఎంత వచ్చిందో అంత 100% మెన్షన్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అయితే మనకు స్పోర్ట్స్ గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాంట్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దగ్గర కూడా మీరు ఇక్కడ ఎంత రిసీవ్ చేసుకున్నారు, ఎంత ఎక్స్పెండిచర్ కూడా మనం మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రిసీవ్డ్ బై ద స్కూల్ ఇన్ లాస్ట్ అకాడమిక్ ఇయర్, ఇవన్నీ వర్తిస్తే పెట్టేయండి. నెక్స్ట్ ఐసీటీ ఐటమ్స్ ఉన్నాయా, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, లైబ్రరీ బుక్స్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ టోటల్ యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ స్కూల్ అండ్ అకౌంట్ ఆఫ్ ఫాలోయింగ్, మెయింటెనెన్స్కి ఎంత ఎక్స్పెండిచర్ చేశారు, టీచర్స్కి, కన్స్ట్రక్షన్ వర్క్స్కి, అదర్స్కి మీరు ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ని మీరు ఇక్కడ డివైడ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ ఫెసిలిటీస్ గురించి అడగడం జరుగుతుంది. యాక్టివ్ బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ ద స్కూల్, ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్ అయితే మనకి ఇక్కడ కౌంట్ అనేది చేసుకోవాలి. పక్కా బిల్డింగా, పార్షియల్ బిల్డింగా, కచ్చా బిల్డింగ్ ఇక్కడ చూసుకోవాలి. వరండాని మాత్రం మనకి ఇక్కడ రూమ్ లాగా తీసుకోకూడదు. నెక్స్ట్ టైప్ ఆఫ్ బౌండరీ వాల్, అంటే మనం ప్రహరీ కూడా ఏ విధంగా ఉందని ఇవ్వచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అండర్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాస్ రూమ్లో మనకి ఇక్కడ అక్కడ పెట్టేసిన ఇక్కడ పక్కా ఉంటే గుడ్ కండిషన్, నీడ్ మైనర్ రిపేర్, నీడ్ మేజర్ రిపేర్, ఇవి మనకు చూసుకొని పెట్టేయాలి. వెదర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్, మనం చాలా వరకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. లేని వాళ్ళు కూడా కనెక్షన్ ఇచ్చి మనకు ఎస్ అని పెట్టాలని అయితే చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఇన్ స్కూల్, దెన్ ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి, ఎన్ని ఏసీస్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఎన్ని హీటర్స్, బ్లోవర్స్ అని కానీ. నెక్స్ట్ సోలార్ ప్యానెల్ గురించి. ఆ తర్వాత రూమ్స్ అదర్ దాన్ క్లాస్ రూమ్స్, అంటే ఆ క్లాస్ రూమ్స్ కాకుండా ఇంకా వేరే ఏం రూమ్స్ ఉన్నాయని. ఓకే, నెక్స్ట్ సపరేట్ రూమ్ ఫర్ హెడ్ మాస్టర్ ఉందా, నెక్స్ట్ సపరేట్ రూమ్ ఫర్ లైబ్రరీ. ఈ విధంగా ఇవన్నీ అయితే మనం స్క్రోల్ చేస్తూ ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో వచ్చేసి ఇక్కడ టాయిలెట్స్ గురించి అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ టాయిలెట్ సీట్స్ అవైలబుల్ అండ్ CWSN టాయిలెట్స్ కూడా అడుగుతున్నాడు. ఆ తర్వాత ఇక్కడ మనకి టాయిలెట్ స్టూడెంట్స్ బాయ్స్ గర్ల్స్ అయితే అడుగుతున్నాడు. ఆ తర్వాత ఇక్కడ పక్కన చూసుకుంటే ప్లే గ్రౌండ్ ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్కూల్ ఫెసిలిటీస్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. తర్వాత హెల్త్ చెకప్ జరిగిందా, ఎస్ అని పెట్టేయచ్చు. ఇఫ్ నెంబర్ ఆఫ్ హెల్త్ చెకప్స్ అంటే నెంబర్స్ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ విధంగా హెల్త్ చెకప్ జరిగిందని కూడా ఇక్కడ మనకు అడుగుతున్నాడు.
ఇక్కడ కిచెన్ గార్డెన్కి సంబంధించి కిచెన్ షెడ్కి సంబంధించి కిచెన్ షెడ్ ఉంటే ఎస్ అని పెట్టేయండి. నెక్స్ట్ డస్ట్బిన్స్ అడుగుతున్నాడు. డస్ట్బిన్స్ మనం ప్రతి క్లాస్కి ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది, నో అని అయితే పెట్టకూడదు. టెంపరీగా ఏదైనా అరేంజ్ చేసుకొని కూడా మనం డస్ట్బిన్ లాగా వాడుకోవచ్చు. నెక్స్ట్ స్కూల్ ఫర్నిచర్ గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ బోర్డింగ్ ఫెసిలిటీస్ గురించి, హాస్టల్ అయితే బోర్డింగ్ ఫెసిలిటీ, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఇవి అందరికైతే వర్తించు. నాకు ఎక్విప్మెంట్ ఫెసిలిటీ అంటే ఆడియో విజువల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కానీ బయోమెట్రిక్ సిస్టమ్ కానీ ఏమన్నా ఉంటే ఎస్ అని పెట్టేసేయండి. ఈ సెక్షన్లో వచ్చేసి మీకు డెస్క్టాప్లు కానీ ల్యాప్టాప్లు కానీ, ఇప్పుడు మీకు ఇక్కడ ట్యాబ్లెట్స్ దగ్గర అయితే చూసుకోవచ్చు. ప్రతి స్కూల్కి మ్యాక్సిమం టాబ్లెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవైలబుల్ దగ్గర 1 అని పెట్టేసేయండి. నెక్స్ట్ ప్రొజెక్టర్ కానీ ప్రింటర్ కానీ స్కానర్ కానీ ఏమైనా ఉన్నట్టయితే 1 అని అయితే ఇవ్వచ్చు. ఇంటర్నెట్ ఫెసిలిటీ దగ్గర ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని పెట్టేయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీలో మనకు మొబైల్ ఇంటర్నెట్ అని కూడా పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఐసీటీ బేస్డ్ టూల్స్ కానీ డిజిటల్ లైబ్రరీ గురించి అడుగుతున్నాడు. ఓకే, ఇవన్నీ పెట్టేసి సేవ్ చేయండి. ఓకే, ఇక్కడ ప్రతి విషయం అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఇన్స్ట్రక్షనల్ డేస్ కానీ ఎండిఎం గురించిన వర్కింగ్ డేస్ కానీ నెక్స్ట్ గ్రాంట్కి సంబంధించి కానీ 2022-23కి సంబంధించినవి అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అక్కడక్కడ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఎన్ని క్లాసులు బోధిస్తున్నారంటే మనకు ఇక్కడ ప్రజెంట్ ఇయర్ అయితే నంబర్స్ ఎంట్రీ చేయవచ్చు. ఓకే, ఈ విధంగా మొత్తం ఎంట్రీ చేసి సేవ్ చేసిన తర్వాత మనం ఒకసారి అయితే అన్నీ చూసుకొని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఇవన్నీ సేవ్ చేసిన తర్వాత మనకి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని హార్డ్ కాపీ అయితే ప్రింట్ తీసుకోవచ్చును. ఓకే, థ్యాంక్ యూ.